ఈరోజు మనం ప్రీనేటల్ ఎక్సర్సైజెస్ గురించి తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ వీణా, గైనకాలజిస్ట్, సాయి వీణా హాస్పిటల్, ఒంగోలు. ప్రీనేటల్ ఎక్సర్సైజెస్ ఎందుకు చేయాలి అంటే ఓవరాల్ ఫిజికల్ హెల్త్ ఆఫ్ మదర్, ప్రెగ్నెంట్ మదర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, కేవలం నార్మల్ డెలివరీ అవ్వడానికని కాదు, నడుము నొప్పి అటువంటి తగ్గుతాయి. తర్వాత డెలివరీ ప్రాసెస్ త్వరగా ఈజీగా అవడానికి మన బాడీని ప్రిపేర్ చేస్తుంది. ప్లస్ బేబీకి ఆక్సిజన్ సప్లై కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు నెలవారీగా ఏమేమి చేయొచ్చు, ఏ ఎక్సర్సైజెస్ చేయొచ్చో తెలుసుకుందాం. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో వాకింగ్ చేయడం, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, ప్లస్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ వరకు చేసుకోవచ్చు. ఆల్రెడీ అబార్షన్స్ హిస్టరీ ఉన్నవాళ్ళు, లేదా ఈ ప్రెగ్నెన్సీలో ఏదన్నా బ్లీడింగ్ కనిపించినా, ప్లస్ ఏదన్నా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉన్నా, వీళ్ళంతా బెడ్ రెస్ట్లో ఉండాలి. ఎక్సర్సైజెస్ జోలికి వెళ్ళకూడదు. ఎక్కువ వామిటింగ్స్ ఉన్నా, ఏదన్నా బాగా నీరసంగా ఉన్నా కూడా ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేస్తేనే మంచిది. సెకండ్ ట్రైమిస్టర్లో అంటే 13 వారాల నుంచి 28 వారాల వరకు వాకింగ్ చేయొచ్చు. తర్వాత సపోర్ట్తో స్క్వాట్స్ చేయొచ్చు. ఈ పెల్విక్ టిల్ట్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. మీకేమన్నా స్కాన్లో కానీ లేదా డాక్టర్ గారు కానీ గర్భసంచి ద్వారం వదులుగా ఉంది, చిన్నగా ఉంది, పొడుగు తక్కువ ఉంది అంటే మటుకు ఖచ్చితంగా ఎక్సర్సైజెస్కి వెళ్ళకూడదు, బెడ్ రెస్ట్ తీసుకోవాలి. థర్డ్ ట్రైమిస్టర్ అంటే 29 నుంచి 40 వారాల మధ్యలో బటర్ఫ్లై ఎక్సర్సైజెస్, క్యాట్ కౌ ఎక్సర్సైజెస్, సైడ్ లెగ్ లిఫ్ట్ ఎక్సర్సైజెస్, హాఫ్ స్క్వాట్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఈ టైంలో ఎవరు చేయకూడదు అంటే మీకు ఏదన్నా బ్లీడింగ్ అయినా, లేకపోతే ముందస్తు నొప్పులు వచ్చేలాగా పొట్ట టైట్ అవడం కానీ అట్లేమన్నా అనిపిస్తున్నా కూడా ఎక్సర్సైజెస్కి వెళ్ళకూడదు. బీపీ కానీ షుగర్ కానీ అట్లాంటివి ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నా కూడా అది డాక్టర్ సలహా తీసుకోవాలి. మిగతా నార్మల్ ప్రెగ్నెన్సీ చేసుకోవచ్చు. వీటిల్లో ఏ నెలలో అయినా జంప్స్ చేయకూడదు. తర్వాత వెల్లికల స్ట్రైట్గా బెడ్ మీద పడుకోకూడదు. అట్లా పడుకోవడం వల్ల బేబీకి బ్లడ్ సప్లై తగ్గుతుంది. డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. మీ కండిషన్ ఒకసారి చూసి చెప్తారు. ప్లస్ ఎప్పుడు కూడా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు చేయకండి, ఎవరో ఒక మనిషి ఉంటే మంచిది. ప్లస్ మీకు ఇవేమన్నా చేస్తున్నప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపించినా, ఏదన్నా ఆయాసం కానీ, గుండె దడ కానీ అట్లేమన్నా అనిపిస్తే ఖచ్చితంగా చేయకండి. హెవీగా ఎట్ ఏ టైం 1-2 గంటలు అలా చేయకూడదు ఎప్పుడు.